ఈ వీడియోలో పూర్ణ సంఖ్యల భాగహారం గురించి నేర్చుకుందాం. భాగహారం అంటే గుణకారానికి విలోమ ప్రక్రియ. అంటే గుణకారానికి సరిగ్గా వ్యతిరేకంగా జరిగే ప్రక్రియనే భాగహారం అవుతుంది. మొదటి ఉదాహరణ చూడండి. 18 డివైడెడ్ బై 2 ఎంత? 18 2లో ఎన్నిసార్లు పోతుంది? 9 సార్లు. అంటే 18 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 9 అవుతుంది. ఇక్కడ 18 మరియు 2 సంఖ్యలు ధనపూర్ణ సంఖ్యలే. కాబట్టి 9 కూడా ధనపూర్ణ సంఖ్య అయ్యింది. కాబట్టి ప్లస్ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను మరొక ధనపూర్ణ సంఖ్యచే భాగించగా వచ్చే భాగఫలం కూడా ధనపూర్ణ సంఖ్య అవుతుంది. మరొక ఉదాహరణ చూడండి. 8 డివైడెడ్ బై -2 ఎంత? ఇక్కడ 2 రుణపూర్ణ సంఖ్య. అలాగే 8లో 2 4 సార్లు పోతుంది. కాబట్టి సమాధానం -4 వస్తుంది. అంటే ప్లస్ డివైడెడ్ బై మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. ఇప్పుడు మైనస్ డివైడెడ్ బై ప్లస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. -16 డివైడెడ్ బై 4 ఎంత? చూద్దాం. భాగహారాన్ని ఇలా కూడా రాయొచ్చు. దీనిని -16 బై 4 అని చదువుతాం. 16 4వ గుణింతంలో 4 సార్లు పోతుంది. మైనస్ని అలాగే రాసుకుంటాం. కాబట్టి సమాధానం -4 అవుతుంది. అంటే మైనస్ డివైడెడ్ బై ప్లస్ చేస్తే మైనసే వచ్చింది. ఈ రెండు ఉదాహరణల నుంచి మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. ప్లస్ డివైడెడ్ బై మైనస్ చేసిన, మైనస్ డివైడెడ్ బై ప్లస్ చేసిన మైనస్సే వస్తుంది. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యచే భాగించిన లేదా ఒక రుణపూర్ణ సంఖ్యను ధనపూర్ణ సంఖ్యచే భాగించిన వచ్చే భాగఫలం మాత్రం రుణపూర్ణ సంఖ్య అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. రెండు రుణపూర్ణ సంఖ్యలతో భాగహారం చేద్దాం. -30 డివైడెడ్ బై -5 ఎంత? -30 బై -5 ఇవ్వబడింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భాగహారం చేసేటప్పుడు లవంలోను హారంలోను రెండింట్లో మైనస్ గుర్తుంటే ఈ రెండు మైనస్ని కొట్టివేయచ్చు. అప్పుడు 30/5 మిగులుతుంది. 35లో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. కాబట్టి దీని సమాధానం 6 అవుతుంది. స్పష్టంగా చెప్పాలంటే +6 అవుతుంది. అంటే మైనస్ డివైడెడ్ బై మైనస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. దీని నుండి మనం ఏం చెప్పొచ్చు? ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగిస్తే వచ్చే భాగఫలం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. మరొక ఉదాహరణ చూడండి. -7.3 బై -1 ఎంత? దీనిలో డాట్ గుర్తు అనేది గుణకారాన్ని సూచిస్తుంది. సాధారణంగా బీజగణితంలో మన సమీకరణాలు రాసేటప్పుడు ను ఎక్కువగా వాడతాం. గుణకారం గుర్తు ఇంటూను ఎక్స్ అనుకుని పొరపాటు పడే అవకాశం చాలాసార్లు ఉంటుంది. కాబట్టి గుణకారం చేసేటప్పుడు ఇంటూకు బదులుగా ఇలా డాట్ గుర్తును వాడుతుంటాం. ఈ డాట్ గుర్తు కూడా గుణకారాన్ని సూచిస్తుంది. -7.3 బై -1 ఇలా ఇచ్చినప్పుడు ముందుగా లవంలో ఇవ్వబడిన సంఖ్యలను గుణించి వచ్చిన విలువను హారంతో భాగించాలి. -7.3 విలువ ఎంత అవుతుందో చూద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది. అలాగే 7 ఇంటూ 3 21 అవుతుంది. కాబట్టి -7.3 ఈక్వల్ టు -21 అవుతుంది. కింద హారంలో -1ని అలాగే రాసుకుందాం. ఇక్కడ లవంలోను హారంలోను మైనస్ ఉంది. కాబట్టి ఈ రెండు మైనస్ని కొట్టివేయచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? 21/1. కాబట్టి దీని సమాధానం 21 అవుతుంది. సున్నాను ఏదైనా సంఖ్యతో భాగిస్తే ఏమవుతుందో చూద్దాం. 0/-5 ఇవ్వబడింది. సాధారణంగా 0 విలువ లేనిది. కాబట్టి సున్నాను ధన సంఖ్యతో భాగించిన లేదా రుణ సంఖ్యతో భాగించిన సున్నాయే వస్తుంది. కాబట్టి 0 డివైడెడ్ బై ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే సున్నాను ఏ సంఖ్యతో భాగించినా సున్నాయే వస్తుంది. ఏదైనా సంఖ్యను 0తో భాగిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ -5/0 ఇవ్వబడింది. -5 సున్నాలో ఎన్నిసార్లు పోతుంది? చెప్పలేము. ఎందుకంటే సున్నాను దేనితో గుణించిన సున్నాయే వస్తుంది. -5 ఎప్పటికీ రాదు. అలాగే మరే సంఖ్య రాదు. అంటే -5 అనేది సున్నాలో ఎన్నిసార్లు పోతుందో చెప్పలేము. కాబట్టి దీనికి సమాధానం మనం నిర్వచించలేము. దీనినే ఇంగ్లీష్లో అన్డిఫైన్డ్ అంటారు. సున్నాను సున్నాతో భాగిస్తే ఏమవుతుందో చూద్దాం. 0/0 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, 0 సున్నాలో ఎన్నిసార్లు పోతుందో చూడండి. అంటే
0 ఇంటూ 1 ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 1 అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 0 ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 0 వస్తుంది. అంటే దీని సమాధానం 2 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే 0 ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి దీని సమాధానం 3 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అనంతమైన సమాధానాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దీని సమాధానం కూడా మనం నిర్వచించలేము. దీనిని బట్టి ఏ డివైడెడ్ బై 0 ఈక్వల్ టు నిర్వచించలేము లేదా అన్డిఫైన్డ్ అని నిర్ధారించవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ధనపూర్ణ సంఖ్యలు మరియు రుణపూర్ణ సంఖ్యలతో భాగహారం ఎలా చేయాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.